విశాఖపట్నం వాటర్ రేవు ఎంత ప్రాముఖ్యత చెందిందో, విశాఖపట్నంలో షిప్ యార్డ్ ఎంత ప్రాముఖ్యత చెందిందో, అలాగనే విశాఖపట్నంలో మరొక ప్రముఖ కర్మాగారం ఉంది. దీనిని అప్పటిలో ఇందిరాగాంధీ గారు ప్రారంభిస్తే మన్మోహన్ సింగ్ గారు దాన్ని విస్తరించారు. ఈ విస్తరించే క్రమంలో దీనికి ఎవరు భూమి దానం చేశారు, ఇది ఏర్పాటు కావడానికి ఆమరణ నిరాహార దీక్ష చేసి నినాదాలు ఇచ్చి, ఆ నినాదాలు ఇచ్చిన వ్యక్తికి సపోర్ట్ చేసింది ఎవరు, ఇది ఎక్కడి నుంచి సున్నపరాయిని, డోలమైటిని, ఇసుకని మరియు మిగతా ఖనిజాలని ఎక్కడి నుంచి సేకరిస్తుంది, అంటే నీటి తీసుకుంటుంది అనే మొత్తం తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎగ్జామ్స్లో క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. వాటర్ రేవు నుంచి మిస్ అయితే తూర్పు కనుమలు వస్తాయి, అంటే విశాఖపట్నం తూర్పు కనుమ మీద, తూర్పు కనుమలు మిస్ అయితే వాటర్ రేవు మీద మన షిప్ యార్డ్ మిస్ అయితే నెక్స్ట్ స్టీల్ ప్లాంట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రముఖమైన స్టీల్ ప్లాంట్లో ఒకటి కడపలో ఒక స్టీల్ ప్లాంట్ ఉంది. మరియు ఈ ఇటీవల కాలం విభజన తర్వాత ఏర్పడిన దాన్ని శంకుస్థాపన జరిగినాయి, బోర్డు జరిగినాయి, నడిచింది అది మొత్తం కొంత. కడప స్టీల్ ఫ్యాక్టరీ విభజన అనంతరం వచ్చింది. అది మనకి 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభోత్సవం శంకుస్థాపన జరిగిన కర్మాగారం ఆంధ్ర ప్రాంతానికి ఒక హక్కుగా ఉంటుంది. ఆ హక్కుగా ఉన్న దీనికి దాదాపు 6,000 ఎకరాల భూమిని దానం ఇచ్చిన ఆయన. 6,000 ఎకరాలు. విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్కి, ఉక్కు కర్మాగారానికి భూమి దానం ఇచ్చిన జమీందారు వాళ్ళు దాదాపు 6,000 ఎకరాలు ఇస్తారు. ఈ 6,000 ఎకరాల భూమిని దానం ఇచ్చిన భూస్వాములు, జమీందారులు కురుపాం జమీందారులు. కురుపాం అనే ప్రాంతం పార్వతీపురం మన్యంలో ఉంటుంది. ఇది కురుపాములో మొన్న పార్వతీపురం జిల్లా గురించి చర్చించుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో గిరిజన ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేశామని మనం డిస్కస్ చేశాం. ఇలా కురుపాము భూస్వాములు ఇక్కడికి వచ్చి కురుపాము సెంటర్ కూడా ఏర్పాటు చేస్తారు విశాఖపట్నంలో. విశాఖపట్నంలో కురుపాము సెంటర్ కూడా ఉంటుంది వాళ్ళ పేరు మీదుగా, ఇప్పుడు కూడా ఉంది. అది దాని పేర్లు మారినాయి, అది కూడా డిస్కస్ చేద్దాం తర్వాత. ఇక విశాఖపట్నం నుంచి మీకు సమగ్రంగా అన్ని తెలుస్తాయి, ఏ సెంటర్ ఏంటనేది. 25 జిల్లాల యొక్క పూర్తి సమాచారం మీ దగ్గర ఉండాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి, విఎస్ఎల్కి 6,000 ఎకరాలని భూమి కురుపాం భూస్వాములు ఇస్తే ప్రస్తుతం అది 33,000 ఎకరాలలో ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రస్తుతము 33,000 ఎకరాల్లో ఉంటుంది. ఈ 33,000 ఎకరాలలో ఉన్న దీనిని ఇక్కడ ఏర్పాటు చేయాలని ముందుగా ఆమరణ నిరాహార దీక్ష చేసిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి, ఆయన అమృతం లాంటి ఆయననే అమృతరావు అంటారు. అమృతరావు. ఆ అమృతరావు ఆయన తన మన అనే భేదం లేకుండా అమృతంగా అందరికీ ఉపయోగపడే వ్యక్తి కాబట్టి ఆయన్ని తమనం అమృతరావు అంటారు. తమనం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, విఎస్ఎల్, వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం ఉక్కు కర్మాగారం, విశాఖ ఉక్కు కర్మాగారం, దీనికి ఏర్పాటు చేయాలని ఆమరణ నిరాహార దీక్ష చేసిన వ్యక్తిని తమనం అంటే టీ, తమనం అమృతరావు, టిఏఆర్, తమనం అమృతరావు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటాడు. ఈ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నప్పుడు ఈయన ఇచ్చిన నినాదం పేరు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఆయన ఇచ్చిన నినాదం పేరు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని ఉద్యమ సందర్భంగా తీసుకొచ్చిన వ్యక్తి టిఏఆర్, తమనం అమృతరావు. ఈ విశాఖ ఉక్కు ఆంధ్రులకు నినాదాన్ని ఇచ్చినప్పుడు ఈయనకి మద్దతు పలికి ఆ ధర్నాలో, ఉద్యమంలో పాల్గొని ఉద్యమాన్ని ఉధృతం చేసిన వ్యక్తిని తెన్నేటి విశ్వనాథం అంటాం. ఈ తెన్నేటి విశ్వనాథం పేరు పైన ఇప్పుడు కూడా విశాఖపట్నంలో తెన్నేటి పార్క్ ఉంటుంది. ఈ తెన్నేటి విశ్వనాథం గారు ఈ అమృతరావు గారితో కలిసి విశాఖ ఉక్కు ఆంధ్రుల యొక్క నినాదాన్ని బాగా తీసుకెళ్ళినప్పుడు అప్పట్లో మన భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తిని ఇందిరాగాంధీ అంటాం. అప్పుడు ఇందిరాగాంధీ గారు 1971 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చి శంకుస్థాపన చేసి వెళ్తారు. విశాఖపట్నం వాటర్ ఉన్న ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ కూడా ఉండాలని చెప్పి దీన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్తో అప్పుడు యాక్చువల్గా 1969 నుంచి 1974 మధ్య భారతదేశంలో అమలవుతున్న పంచవర్ష ప్రణాళికలో అది 4వ ప్రణాళిక అయితే, ఆ 4వ పంచవర్ష ప్రణాళిక 1969 నుంచి 74 వరకు
అమలవుతున్న సమయంలో ఆ 4వ పంచవర్ష ప్రణాళిక పారిశ్రామిక లక్ష్యం కూడా దాదాపు 9% పారిశ్రామిక అభివృద్ధిని సాధించాలి. ఈ 9% పారిశ్రామిక అభివృద్ధి సాధించాలనే కాన్సెప్ట్ కూడా 5 ఇయర్స్ ప్లాన్లో ఉంది. కాబట్టి ఇందిరాగాంధీ గారు దాన్ని 1971లో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దీన్ని ప్రారంభిస్తారు. అంటే తెన్నేటి విశ్వనాథం మరియు తమన అమృతరావు వీళ్ళ యొక్క ఉద్యమం ఫలితంగా కాసు బ్రహ్మానందరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు 1971 సంవత్సరంలో జనవరి 20వ తారీఖున జనవరి 20 1971లో దీన్ని ప్రారంభిస్తారు. దీన్ని ప్రారంభించినప్పుడు దాదాపుగా 6,000 ఎకరాలని కురుపాము భూస్వాముల నుంచి వీళ్ళు దానం తీసుకుంటారు. దానం తీసుకుంటే ప్రస్తుతం ఇది కేవలం 33,000 ఎకరాల్లో మాత్రమే విస్తరించి ఉంది. ఇది కేవలము 33 ఎకరాల్లో మాత్రమే విస్తరించి ఉంది. ఈ విస్తరించినటువంటి ఇది ప్రస్తుతం భారతదేశంలో 4వ పంచవర్ష ప్రణాళిక అని అన్నాం. కాబట్టి అసలు మొట్టమొదటి 5 ఇయర్స్ ప్లాన్స్ ఫస్ట్ పంచవర్ష ప్రణాళిక 1951 నుంచి 56 మధ్య కాలంలో అమలవుతుంది. నెక్స్ట్ సెకండ్ పంచవర్ష ప్రణాళిక 1956 నుంచి ఇది ఏంటంటే యాక్చువల్గా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ప్రారంభమై నెక్స్ట్ మార్చి 31వ తారీఖుకి ఎండ్ అయిపోతుంది. అంటే పంచవర్ష ప్రణాళిక యొక్క కాలము ఇండియాలో ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 మధ్య ఉంటుంది. దీనిని కూడా SIF పోలీసులు అడిగాడు ఎగ్జామ్లో, గ్రూప్ ఎగ్జామ్ అడిగాడు, కాన్స్టేబుల్ ఎగ్జామ్ అడిగాడు. అలా అందుకే ఈ డేట్ ఇక్కడ తీసుకుంటాం అది ఇయర్ మొత్తం ఎండింగ్ కాదు. అదే పాశ్చాత్య దేశాలు అయితే ఆ ఇయర్ను పూర్తిగా తీసేస్తారు. అంటే జనవరి టు డిసెంబర్ అలా ఉంటుంది లెక్క. అప్పుడు మనకి వాళ్ళకి ఇయర్ కనపడదు, మనకి మనకి ఇయర్ కనపడుతుంది. 1956 సంవత్సరంలో 1956 వరకు ఫస్ట్ ఎండ్ అయిపోతే నెక్స్ట్ మళ్ళీ 1956 61 సెకండ్ నెక్స్ట్ థర్డ్ ఇయర్ ప్లాన్ 1961 నెక్స్ట్ 1966 మధ్య జరిగింది. ఇక నెక్స్ట్ 4వ పంచవర్ష ప్రణాళిక రావడానికంటే ముందు వాటిని ఇయర్ ప్లాన్స్ అంటారు. అంటే వాటిని వార్షిక ప్రణాళికలు అంటాం. వార్షిక ప్రణాళికలు వాటిని ఇయర్ ప్లాన్స్, 1 ఇయర్ ప్లాన్లు, పొట్టి ప్రణాళికలు అంటారు. ఈ 1 ఇయర్ ప్లాన్లు 1966 నుంచి 1967 వరకు ఒకటి, మళ్ళీ 67 నుంచి 68 వరకు ఒకటి, 68 నుంచి 69 వరకు ఒకటి, మొత్తం 3 1 2 3 ఏకవార్షిక అంటే ఒక సంవత్సరము. వార్షికం అంటే 1 ఇయర్, ఏక అంటే ఒకటి, ఒక సంవత్సరానికి సంబంధించి ఏకవార్షిక ప్రణాళికలు. ఈ పంచవర్ష పంచ అంటే 5, వార్షిక అంటే సంవత్సరం, 5 సంవత్సరాల ప్రణాళిక ఇవి. ఇక నెక్స్ట్ ఈ 4వ పంచవర్ష ప్రణాళికకి 3 మధ్య వార్షిక ప్రణాళిక అమలవుతాయి. ఈ వార్షిక ప్రణాళికలు అమలైన తర్వాత 4 కాకుండా 5వ ఫోర్త్ 4వ పంచవర్ష ప్రణాళిక కాలాన్ని 1969 నుంచి 1974 మధ్య కాలంలో దీన్ని 4వ పంచవర్ష ప్రణాళికని ఏర్పాటు చేస్తారు. ఇలా 4వ పంచవర్ష ప్రణాళిక భారతదేశంలో 1969 నుంచి 1974 మధ్య అమలు అవుతుంది. ఈ 4వ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యాల్లో పారిశ్రామిక వృద్ధి లక్ష్యం కూడా పారిశ్రామిక వృద్ధి లక్ష్యము 9% వృద్ధి ఉంటుంది. వీళ్ళు గాడ్గిల్ ఈ ప్రణాళిక డిఆర్ గాడ్గిల్ యొక్క నమూనాను ఫాలో అవుతుంటారు. దీని డిఆర్ గాడ్గిల్ యొక్క గాడ్గిల్ ఫార్ములా అంటారు. గాడ్గిల్ ఫార్ములా ఇది ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంది. దీని లక్ష్యం ఏంటంటే స్థిరత్వంతో కూడిన వృద్ధితో పాటు స్వావలంబన ఉండాలి. స్థిరత్వంతో కూడిన వృద్ధి మరియు స్వావలంబన దీనికి ఉండాలి. స్థిరత్వంతో కూడిన వృద్ధి, స్వావలంబనని గాడ్గిల్ ప్రణాళిక ఫార్ములాతో పాటుగా ఇది 9% పారిశ్రామిక వృద్ధిని 4వ పంచవర్ష ప్రణాళిక అమలు చేయడానికి తీసుకున్నారు. అంటే 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో భారతదేశంలో వచ్చిన ఒక ఉక్కు కర్మాగారం, అంటే ఉక్కు కర్మాగారాలు ఏర్పాటైన ప్రణాళికల గురించి అడుగుతున్న ఎగ్జామ్లో. మన ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని నినాదాన్ని తీసుకొని ప్రబలంగా వచ్చి అంటే ఉద్యమాలు ఆమరణ దీక్ష చేయడం వల్ల వచ్చినటువంటి ఫ్యాక్టరీ కాబట్టి అది ఏ ప్రణాళిక కాలంలో ఏర్పాటైంది, అప్పుడు ప్రధాని మరియు సీఎం అది ఆ ప్రణాళిక కాలంలో ఇది పరిశ్రమ కాబట్టి పారిశ్రామిక వృద్ధి లక్ష్యం ఎంత, ఆ 9% లక్ష్యాన్ని వీళ్ళు చేరలేదు ఆ ప్రణాళికలో. అది చేరకపోవడం కూడా కొంత తర్వాత ప్రణాళికల్లో మైనస్ అయిపోయింది. తర్వాత వచ్చినటువంటి సంవత్సరాల్లో అది జాతీయ అత్యవసర పరిస్థితి కూడా దారి చేస్తుంది. తర్వాత కాలంలో ఇందిరాగాంధీ గారు ఓడిపోతారు, అది ఏరే మ్యాటర్. ప్రజెంట్ ఇక్కడ ఉన్నాం కాబట్టి దీన్ని 1969 1974 మధ్య 4th ప్లాన్ లో 4వ పంచవర్ష ప్రణాళికలో దీన్ని ఏర్పాటు చేస్తే అప్పుడు దీనికి డబ్బులు, ఈ ప్లాన్ కి డబ్బులు కావాలి. ఆ డబ్బుల్ని భారతదేశం USSR అంటే యునైటెడ్ అది యాక్చువల్గా USA, మీకు ఐడియా ఉంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇదేమో సోవియట్ సోషలిస్ట్ రష్యా. ఇది సోవియట్ సోషలిస్ట్ రష్యా. ఇది యాక్చువల్గా అమెరికా సంయుక్త రాష్ట్రాలు, USA, అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు రష్యా సంబంధించినటువంటి దేశాల కూటమి. ఇదేమో దేశాల కూటమి, ఇది రాష్ట్రాల కూటమి.
ఇది స్టేట్స్, ఇవి సోషలిస్ట్ కంట్రీస్ మొత్తం కలిసి ఒక రష్యాగా ఉంటాయి. యునైటెడ్ సోషలిస్ట్ సోవియట్ రష్యా, ఇది స్టేట్స్. దీనికి యుఎస్ఏకి యుఎస్ఎస్ఆర్ కడాలి. అప్పుడు యుఎస్ఎస్ఆర్ ఉంది, ఆ యుఎస్ఎస్ఆర్ లో ఇది పోగా మిగిలింది ఇప్పుడు రష్యా. ఇవి సోవియట్ సోషలిస్ట్ పోయి ఓన్లీ రష్యా మిగిలింది ప్రజెంట్ ఇప్పుడు. అప్పుడు ఈ ఫోర్త్ ప్లాన్ లో భారతదేశంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి అమౌంట్ సహకరించిన, అంటే సాంకేతిక సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని మరియు ధనాన్ని ఇచ్చిన దేశం పేరు యుఎస్ఎస్ఆర్. దీంతో పాటు యుఎస్ఎస్ఆర్ తో పాటుగా భారతదేశం రష్యా యొక్క రష్యాతో పాటుగా లేదా యుఎస్ఎస్ఆర్ తో పాటుగా జర్మనీ యొక్క సహకారం కూడా తీసుకుంది. ఒకవేళ మనకి ఎగ్జామ్ పేపర్ లో రష్యా ఉండి ఆప్షన్ లో మరియు యుఎస్ఎస్ఆర్ కూడా ఉంటే అప్పుడు యుఎస్ఎస్ఆర్ రైట్ అయితే రష్యా తప్పైంది. ఒక అలా కాకుండా రష్యా మరియు జర్మనీ అని ఒక ఆప్షన్ లో ఉంటే అప్పుడు యుఎస్ఎస్ఆర్ అనే ఆప్షన్ లేకపోతే అది రైట్ అయింది. అక్కడ ఆప్షన్ లో బట్టి మనం వెళ్ళాలి ప్రజెంట్. అంటే ఎగ్జామ్ పేపర్ సంబంధించి జర్మనీ మరియు యుఎస్ఎస్ఆర్ అనే వాళ్ళు ఈ ప్రణాళిక కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటైన ఉక్కు కర్మాగారాన్ని సహకరించారు. ఇది 1971 సంవత్సరము జనవరి 20వ తారీఖున ఇందిరాగాంధీ గారు ఏర్పాటు చేస్తే స్టీల్ అథారిటీ ఇండియన్ లిమిటెడ్ సెయిల్ లో భాగంగా ఏర్పాటైంది. 1971 లో స్టీల్ అథారిటీ ఇండియన్ లిమిటెడ్ దీనిలో భాగంగా అండర్టేకింగ్ గా ఏర్పడింది. కానీ తర్వాత కాలంలో దీన్ని 1982 సంవత్సరంలో దీనిని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఈ షెయిల్ నుంచి 1982లో దీని RINL గా మార్చారు. ఇప్పుడు విశాఖ ఉక్కు కర్మాగారానికి ఈ పేరుతో పిలుస్తారు. దానినే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఉన్నది విశాఖలో. విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇప్పుడు 1982 నుంచి ఇప్పుడు ఉన్న పేరు బోర్డు మీద అదే ఉంటుంది. నెక్స్ట్ ఇది 2010 సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు విస్తరణ జరిగింది. అంటే దాని యొక్క పరిధిని పెంచుకుంది. దాని యొక్క దాదాపు 1 సంవత్సర కాలానికి ఇది దాదాపుగా తీసుకొచ్చేటువంటి ఆ ప్రొడక్ట్ ని 7.3 మిలియన్ టన్నుల ఉక్కుని ఉత్పత్తి చేస్తుంది. 7.3 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయడానికి 2010లో దీని విస్తరణ జరిగింది. అప్పుడు ప్రధాని మన్మోహన్ 1982లో ఇది RINL గా మారింది, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ గా మారింది. 1971 జనవరి 20వ తారీఖు షెయిల్ అండర్టేకింగ్ అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ గా ఇది ఇందిరాగాంధీ గారు ప్రారంభిస్తారు దీన్ని. ఇక నెక్స్ట్ దీనిని ఇందిరాగాంధీ గారు ప్రారంభిస్తే ఇది భారతదేశంలోని ఏ ప్రాంతాల నుంచి ఏ వస్తువుల్ని కొనుక్కోవటంగా తెచ్చుకోవటంగా చేస్తుంది. ఇది యాక్చువల్ గా దాదాపు 5,000 కోట్ల రూపాయలతోని ఏర్పాటు చేసినటువంటి కంపెనీలు మొత్తాన్ని నవరత్న కంపెనీలు అంటారు. మన భారతదేశంలో మనకి యాక్చువల్ గా ఉన్న కంపెనీలల్లా పరిశ్రమలల్లా మహారత్న కంపెనీ అని ఒకటి ఉంటది. మహారత్న కంపెనీలు, మహా అంటే ఉన్న వాటిలో పెద్దవి అర్థం. నెక్స్ట్ నవరత్న కంపెనీలు, ఇక నెక్స్ట్ నవరత్నతో పాటుగా నెక్స్ట్ మినీ రత్న కంపెనీలు ఉంటాయి. దీనిలో మినీ రత్న 1, మినీ రత్న 2 ఉంటాయి. ఇది మనం పోయినసారి డిస్కస్ చేసాం. ఇది అయినా సరే 5,000 కోట్ల రూపాయల కంటే పైన మూలధనం ఉన్న వాటిని మహారత్న అంటారు. నెక్స్ట్ నవరత్న 5,000 కోట్ల రూపాయల కంటే తక్కువ మూలధనం ఉన్న వాటిని నవరత్న అంటారు. నెక్స్ట్ మినీ రత్న 1 అంటే 500 కోట్ల రూపాయల మూలధనం ఉన్న వాటిని మినీ రత్న 1. 500 కోట్ల కంటే తక్కువ అంటే 300 కోట్ల మూలధనం ఉన్న వాటిని మినీ రత్న 2 అంటారు. ఇప్పుడు మనకి విశాఖ ఉక్కు కర్మాగారం అనేది ఒక నవరత్న కంపెనీ, అదే సింధియా షిప్ యార్డ్, విశాఖపట్నం షిప్ యార్డ్ అనేది మినీ రత్న కంపెనీ. అలా రక్షణ శాఖ వారు తీసుకున్నాక అది మినీ రత్న వారి అంతకుముందు ప్రైవేట్ వ్యక్తులు ప్రారంభించినటువంటి దాన్ని తర్వాత కాలంలోని రక్షణ శాఖ వారు దాన్ని టేకప్ చేసినాక దాని యొక్క విస్తరణ పెరిగింది. దీని విస్తరణ పెరగడం వల్ల ఇది మినీ రత్న నుంచి నవరత్న మారింది. అంటే దాదాపు 5,000 కోట్ల మూలధనాన్ని కలిగి ఉంటుంది. సంవత్సరానికి 7.3 మిలియన్ టన్నుల ఉక్కుని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఇది మనకి యాక్చువల్ గా కామన్ గా ఇది మనం ఉంచుకోవాలి. అంటే యాక్చువల్ అడుగుతున్న ఎగ్జామ్ లోని ఇది అవరోహణ క్రమం అడుగుతున్నారు ఎగ్జామ్ లో. నెక్స్ట్ ఇది భారతదేశంలో సున్నపు రాయి అనే ఖనిజాన్ని, అంటే సున్నపు రాయిని కృష్ణా జిల్లా, దాన్నే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లో, అంటే ఒకప్పుడు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లో ఉన్న జగ్గయ్యపేట నుంచి ఇది లీజుకు జగ్గయ్యపేట దగ్గర ఉన్న ప్రాంతం నుంచి సున్నపు రాయిని సేకరించడానికి లీజు తీసుకుంటది. అంటే సున్నపు రాయి లీజు గనులని జగ్గయ్యపేట నుంచి హక్కులు పొందినటువంటి పరిశ్రమ విశాఖ ఉక్కుకి సున్నపు రాయి ఏ గనుల నుంచి సేకరించబడితే జగ్గయ్యపేట గనుల నుంచి. ఇక నెక్స్ట్ డోలమైట్ అనే ఖనిజం ఉంటది. డోలమైట్ ఖనిజము దానిని ఖమ్మం జిల్లాలో ఉన్న మాదారం అనే ప్రాంతం నుంచి, అంటే మాదారం డోలమైట్ గనుల నుంచి ఈ యొక్క విశాఖ కర్మాగారానికి డోలమైట్ ఖనిజం అనేది రవాణా అవుతూ ఉంటది. ఇక నెక్స్ట్ ఇసుక, దాన్ని సిలికా అంటారు.
లేదా ఇసుకని సిలికా అంటారు. ఇసుకని సిలికా ఇది మన చంపావతి ఉత్తర ఆంధ్రలో ఉన్న చంపావతి రివర్ నది నుంచి దీన్ని సేకరిస్తారు. చంపావతి నది నుంచి సిలికాల ఇసుక, డోలమైట్ ఖమ్మము. ఇక నెక్స్ట్ మన దగ్గరే ఉన్న అంటే యాక్చువల్గా దీనికి పక్కనే ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారానికి దగ్గరగా ఉన్న ప్రాంతమే అది విజయనగరం చీపురుపల్లి. ఆ చీపురుపల్లి నుంచి మాంగనీస్ గనుల్ని స్వీకరిస్తారు. మాంగనీస్ గనుల్ని విశాఖ కర్మాగారము ఏ ప్రాంతంలో ఉన్న గనులు లీజు తీసుకుంటే చీపురుపల్లి ప్రాంతంలో ఉన్న గనుల్ని చీపురుపల్లి మాంగనీస్ గని. ఇది విజయనగర జిల్లాలో ఒక రెవెన్యూ డివిజన్ గా కూడా ఉంటది. ఆ విజయనగరం నుంచి మాంగనీస్ గనిని ఇది రవాణా చేసుకుంటది. ఇసుక సిలికాని చంపావతి నది నుంచి తీసుకుంటది. డోలమైట్ ఖనిజాన్ని మాదారం నుంచి, జగ్గేపేట నుంచి సున్నపు రాయిని ఇది దిగుమతి చేసుకుంటది. ఇక్కడ నుంచి ఈ దిగుమతి చేసుకున్న అనంతరం ఇది ఈ గనుల నుంచి అది ప్రాసెస్ మొదలుపెట్టి ఉక్కు తయారు చేస్తూ ఉంటది. ఇక నెక్స్ట్ చంపావతి నది నుంచి తీసుకున్న ఇసుకతోని డోలమైట్ తోని ఇది ఒక సంవత్సరానికి దాదాపు 7.3 మిలియన్ టన్నుల యొక్క ఉక్కును ఉత్పత్తి చేసి ఆంధ్రుల యొక్క హక్కుగా మారిపోయింది. అలా అని చెప్పిన ఆయన తమనం అమృతరావు ఆయనకి తేనేటి విశ్వనాథం గారు తోడు కావడం వల్ల విశాఖ ఉక్కు కర్మాగారం 1971 సంవత్సరంలో ప్రారంభమై 1982 తర్వాత అది RINL గా మారి 2010 సంవత్సరంలో మన్మోహన్ సింగ్ గారి ద్వారా విస్తరణ జరిగి దాదాపు సంవత్సరానికి ఇంత విలువైనటువంటి అంటే ఇంత వెయిట్ ఉన్న ఖనిజాన్ని ఉత్పత్తి చేసి ఆంధ్ర ప్రాంతానికి ఒక పబ్లిక్ సర్వీస్ లేదా పబ్లిక్ సెక్టార్ లో ఒక యూనిట్ గా PSU గా ఇది మిగిలిపోయింది. ఇది ఉండటం వల్ల ఆ చుట్టూ ప్రాంతంలో మిగతా పరిశ్రమలు కూడా విశాఖపట్నానికి ఎక్కువ లొకేట్ అయినాయి, అక్కడ కేంద్రీకృతపడ్డాయి. అలా కేంద్రీకృతించబడటం వల్ల విశాఖపట్నం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. ఇట్లా పారిశ్రామిక అభివృద్ధి చెందినప్పుడు ఆ పరిశ్రమల్లో కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రమాదాల మీద కూడా ఎగ్జామ్ క్వశ్చన్ వస్తున్నాడు. అలా మనం అన్ని విషయాన్ని సమగ్రంగా తీసుకున్నప్పుడు మాత్రమే ఎగ్జామ్